హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శిల్పరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మా పిల్లలకి కొంచెం స్నాక్స్ చేద్దామని శనగపప్పుతో గారెలు చేద్దామని నానబెట్టానండి. దానికి కావాల్సినవి గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, అల్లము మిక్సీలో వేసుకుంటున్నాను. కొంచెం బరకగా పట్టుకోవాలి, ఒక్కొక్క పలుకు తగిలేలాగా పట్టుకోవాలి. దానికి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేసుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా మిస్ అయిందండి, ఇది చూపెట్టడానికి. తగినంత సాల్ట్ వేసుకొని దేవుకోవడమే. అందరు చేస్తారులే, కానీ ఏదో పిల్లల కోసం సాయంత్రం చేస్తున్నాను కదా, వీడియో తీద్దామన్నట్టుగా తీస్తున్నాను అంతే. తర్వాత దీంతో పాటు టమాటా పప్పు కూడా చేస్తున్నాను, అది కూడా పెడుతున్నాను. ఏదో దీంతో పాటు చేస్తున్నాను కదా, చూపిద్దామన్నట్టు పెట్టా అంతే. కందిపప్పు కడుక్కున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసి అందులో టొమాటోస్ మా పొలంలోవే కొంచెం చిన్న ఉన్నాయి కాబట్టి 6-7 అట్లా వేసా. తర్వాత దాంట్లోకి కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం ఆయిల్, ఆనియన్ అన్నీ దాంట్లో వేసి ఉడకబెట్టుకుంటానండి నేను. ½ గ్లాస్ వాటర్ పోసా. మెత్తగా మెరుపుకోవాలి పప్పు గుత్తితో. తర్వాత పోపులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఎండుమిర్చి అయిపోయినాయి కాబట్టి జీలకర్ర, ఆవాలు వేసా. తర్వాత వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పప్పు వేసుకొని తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.